తాజాగా బాంబే కోర్టు భార్యాభర్తలకు సంబంధించి ఒక కీలక తీర్పు ఇచ్చింది. భర్త మరణించినా సరే అతని ఆస్తి నుంచి మాజీ భార్య భరణం పొందొచ్చు అనేది. చాలామంది దంపతులు విడిపోయిన కేసుల్లో కానీ లేదంటే భర్త మరణానంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుంది అంటూ బాంబే హైకోర్టు చెప్పుకొచ్చింది. అయితే జీవన వ్యయాలు, వైద్యం ఖర్చులు అధికమయ్యాయి అంటూ ఆ భరణం మొత్తాన్ని పెంచమని మాత్రం ఆమె కోరలేరు అని స్పష్టం చేసింది. అంటే అప్పుడు భరణం ఎంతైతే డిసైడ్ చేస్తారో అంతే ఇవ్వాలి, పెంచుతామంటే కుదరదు. భర్త జీవించి ఉన్న సమయంలో ఆస్తులు వృద్ధి చెందిన సందర్భంలో భరణం పెంచాలి అనే డిమాండ్ చేయడం సముచితము అనేది జస్టిస్ భారతి, జస్టిస్ మంజుషా దేశపాండే ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 2012 మార్చిలో భర్త నరేన్ గోరెంగాఓంకర్ మరణానంతరం భరణం చెల్లింపు నిలిచిపోవడంతో 62 ఏళ్ల వర్ష కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పెండింగ్లో ఉన్న భరణం మొత్తం చెల్లించాలి అని నరేన్ వారసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే భరణం మొత్తాలను పెంచాలన్న వర్ష అభ్యర్థన అయితే తోసిపుచ్చింది. దీంతో మాజీ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మాజీ భర్త వారసులు స్వయం కృషితో వృద్ధి చేసిన ఆస్తుల ఆధారంగా భరణం పెంచడం సముచితం కాదు అనేదైతే హైకోర్టు పేర్కొంది.